హే హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ దేవి. మీ డాగ్స్ని రోడ్ మీద వాకింగ్ తీసుకెళ్తున్నప్పుడు స్ట్రీట్ డాగ్స్ అండ్ ట్రాఫిక్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? అయితే రాజమండ్రి పెట్ లవర్స్కి ఒక గుడ్ న్యూస్. రాజమండ్రిలో ఫస్ట్ టైం డాగ్ పార్క్ ఓపెన్ చేశారండి. ఈ వీడియో ఓన్లీ రాజమండ్రి పీపుల్కే మాత్రం కాదు, పెట్ లవర్స్ అందరి కోసం. ఎందుకంటే డాగ్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఏ ఎక్విప్మెంట్ యూస్ చేస్తారు, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది బ్రీఫ్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. దీనికంటే ముందు నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో 2 గేట్స్ ఉంటాయి. ఈ 2 గేట్స్ ఓపెన్ చేశాక ఫస్ట్ లెఫ్ట్లో స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయండి. ఇందులో ఫస్ట్లో పా షేప్లో 2 స్మాల్ పూల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఒక బిగ్ స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో నేను చూపించే ఎక్విప్మెంట్ అంతా కూడా ఎజిలిటీ ట్రైనింగ్ పర్పస్ యూస్ చేస్తారనమాట. ఎజిలిటీ మీన్స్ యాక్టివ్నెస్ అండి. ఈ ఎక్విప్మెంట్ మీద వాటికి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాటిలో యాక్టివ్నెస్ అనేది పెరుగుతుందంట. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ గురించి 2 పాయింట్స్ అయితే చెప్తాను. అండ్ ఫస్ట్ వన్, వాకింగ్ ప్లాంక్స్ అంటారండి వీటిని. దీని మీద డాగ్స్ని వాక్ చేయించడం వల్ల ఎండ్యూరెన్స్ అండ్ ఎజిలిటీ అయితే ఇంప్రూవ్ అవుతుందంటండి. అండ్ నెక్స్ట్, వీటిని వేవ్ పోస్ట్ అంటారు. వీటిలో జిగ్జాగ్ మోడ్లో డాగ్ని వాక్ చేయించడం వల్ల వాటి మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుందంటండి. అండ్ కోఆర్డినేషన్ అండ్ ఎండ్యూరెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుందంట. అండ్ థర్డ్ వన్, డాగీ క్రాల్స్ అండి. వీటిలో ఇవి మీ అందరికీ తెలిసే ఉంటాయి. వీటికి ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిని స్పై హోల్స్ అంటారు. ఈ స్పై హోల్స్ ఉండటం వల్ల డాగ్స్కి బ్రైట్నెస్ అండ్ బ్రీతబిలిటీ అనేది బాగుంటుందంట. అండ్ ఇవి డిఫరెంట్ లెంత్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి డిఫరెంట్ పార్క్స్లో. దీన్ని హూప్ జంప్ అంటారు. ఈ హూప్ జంప్లోంచి డాగ్ జంప్ చేయడం వల్ల దానికి కాన్ఫిడెన్స్ అండ్ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయండి. అండ్ ఇది జంప్ ఓవర్స్, ఇవి కూడా సేమ్ పర్పస్ అండి. కోఆర్డినేషన్ అండ్ ఎజిలిటీ బిల్డ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది ఇంకొక వాకింగ్ ప్లాంక్. అండ్ నెక్స్ట్, ఈ డాగ్ని అయితే ఆ వాకింగ్ ప్లాంక్ మీద నడిపించడానికి ట్రై చేశారు, బట్ అది కోఆపరేట్ చేయలేదు. అండ్ ఇవి స్టెప్పింగ్ పాస్ అండి. ఈ స్టెప్పింగ్ పాస్ని మీరు చూసినట్లయితే ఇవి ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఆర్డర్లో ఉంటాయి. అండ్ ఈ డాగ్ చూసారా, ఇది పార్క్కి వచ్చినప్పటి నుంచి చాలా అల్లరి చేస్తుందండి. అసలు నాకు వీడియో తీయడానికి అయితే కోఆపరేట్ చేయట్లేదు. మా పిల్లలు ఆ డాగ్ చూసి అయితే చాలా భయపడిపోతున్నారు. చూసారా ఆ బ్లాక్ డాగ్ మీదకి ఎలా వెళ్తుందో. స్టెప్పింగ్ పాస్ అండి, ముందు చూపించాను కదా. ఇవి ఇలా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఆర్డర్లో ఉండడం వల్ల మెంటల్ అండ్ ఫిజికల్గా వాటికి ఒక ఛాలెంజ్ని అయితే క్రియేట్ చేస్తాయండి. సో దట్ వాటికి బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ ఇంక్రీజ్ అవుతుంది, ప్లస్ ఎక్సెస్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుందండి. సో ఫైనల్లీ ఇంకా ఈ డాగ్ని భరించలేక లోపల పెట్టి గేట్ వేసేసాడు అబ్బాయి. అండ్ అటువైపు కూడా గ్రౌండ్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. అండ్ సిట్టింగ్ సిస్టమ్ చూసారా, సిట్టింగ్ సిస్టమ్ కూడా బోన్ షేప్లో ఉంటుంది. అండ్ ఇదే అండి, ఆ గ్రౌండ్ అంతా అయితే శాండ్ వదిలేశారు. ఇది ఇంకొక ఎంట్రన్స్ గేట్.
ఇదిగోండి, ఇందులో డాగ్ అయితే రన్నింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఈ పార్క్ అయితే మంచి ఏరియాలో రెసిడెన్షియల్ ఏరియా మధ్యలో ఉందన్నమాట. అండ్ ఫైనల్లీ దీన్ని పాస్ టేబుల్ అంటారు. డాగ్స్కి ఒక బ్రేక్ లాగా అనమాట. ఆ పా టేబుల్ మీద వాటిని కూర్చోబెట్టడం వల్ల సిట్టింగ్ అండ్ కమాండ్స్ ప్రాక్టీస్ చేయించడానికి వీలుగా ఉంటుందన్నమాట. అండ్ ఈ టేబుల్ మస్ట్గా సాఫ్ట్ అండ్ స్లిప్ రెసిస్టెంట్ అయి ఉండాలండి, సో దట్ డాగ్స్ పడిపోకుండా ఉంటాయి. అండ్ ఇదండి ఈరోజు వీడియో, డాగ్ ట్రైనింగ్ ఎక్విప్మెంట్ అండ్ రాజమండ్రిలో ఉన్న డాగ్ పార్క్ గురించి. అండ్ ఈ డాగ్ పార్క్కి ఎలా రావాలి అంటే, విఎల్పురం జంక్షన్ ధర సిద్ధి వినాయక స్వామి గుడి ఉంటుందండి. సిద్ధి వినాయక స్వామి గుడి దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్గా వచ్చినప్పుడు విల్లాస్ కనిపిస్తాయి. విల్లాస్ దగ్గర నుంచి ఫాస్ట్ లెఫ్ట్ తీసుకొని లోపలికి వచ్చినప్పుడు జీసీఆర్ రెసిడెన్సీ అని ఒక అపార్ట్మెంట్ అయితే కనిపిస్తుందండి. ఇది విల్లాస్ ఏరియా అండ్ ఇది జీసీఆర్ రెసిడెన్సీ. ఈ జీసీఆర్ రెసిడెన్సీ అపార్ట్మెంట్కి ఆపోజిట్లో ఉన్నదే డాగ్ పార్క్ అనమాట. సో ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And thanks for watching.